నమస్కారం. ఇటీవల కాలంలో తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు, గ్లోబల్ టెండర్స్ పేరు మీద అధికార కాంగ్రెస్ పార్టీ చేతివాటం ప్రాధాన్యతతోటి వాళ్ళ టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నది. రెండు అంశాలు ఉన్నాయి. గత కొద్ది నెలల క్రితము 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధించి మిల్లర్ల దగ్గర నిలువనట్లు ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ద్వారా గవర్నమెంటే టెండర్లు పిలిచి కొంతమందికి టెండర్లను కట్టబెట్టినటువంటి టెండర్ల ధర క్వింటాలకు 2007 రూపాయలు పలికింది. కానీ రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేయడం, ఢిల్లీ వాటా, రాష్ట్రం వాటా, ముఖ్యమంత్రి వాటా నుంచి రాహుల్ గాంధీ గారి వాటా అనేటువంటి పేరు మీద ప్రతి క్వింటాలకు రైస్ మిల్లర్ల దగ్గర ఇవాళ అదనంగా డబ్బుల దోపిడీ చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. విజిలెన్స్ కేసులకు ఎగదోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రి యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం ప్రత్యక్షంగా ఉన్నది. టెండర్లో కోడ్ చేసినటువంటి ధరకు మించి మిల్లర్ల దగ్గరటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయకుండా ఆ ధాన్యాన్ని వాళ్ళే 2230 రూపాయలు కొన్నట్టు రైస్ మిల్లర్ల ద్వారా ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు వేయించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఆ వివరాలన్నీ మా మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ గారు, వారు చైర్మన్గా వారు కూడా చేశారు. వారు ఆ వివరాలను మీ ముందు చెప్తారు. ముఖ్యంగా మిత్రులారా, నిన్న మొన్న కూడా ఒక టెండర్ల ప్రక్రియ జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్కి, అంగన్వాడీ స్కూల్ సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సప్లై చేసేటువంటి టెండర్ల గురించి కూడా మరి ఇటీవల కాలంలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా టెండర్లు సన్న బియ్యానికి సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెంచి కోడ్ చేయడం జరిగింది. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు. ఇందులో మతలబ్ ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల సన్నబియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు 57 రూపాయల కంటే దాదాపు 15 రూపాయలు ఒక కిలోకి, అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిండ్రు. దీంట్లో మతలబ్ ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క మంత్రి వంచుకున్నట్టు ఇవాళ జరుగుతున్న తతంగం ఒకసారి చూడాలి. ఇవాళ రైతులకు బోనస్ అన్నారు, అది బోగస్ అయింది. రైతులకు బోనస్ అని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల కష్టార్జితం వచ్చినటువంటి పంట మీద టెండర్లు దక్కించిన వాళ్ళకు అదనంగా బోనస్ రూపంలో అందులో వాళ్ళ చేతి వాటం దక్కించుకొని రైతులకు బోనస్ ఎగబెట్టిళ్ళు. గ్లోబల్ టెండర్ల పేరు మీద టెండర్దారులకు అదనంగా ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఇవాళ 1500 రూపాయలకు క్వింటాల్ కంటే సన్నబియ్యం సేకరణ సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో ఒక సీజన్కి, ఒక సంవత్సరానికి 10 నెలలు అవసరం ఉంటుంది మనకి.
వర్కింగ్ డేస్. 10 నెలల పాటు మన రాష్ట్రంలో సన్నబియ్యం కన్జంప్షన్ వచ్చి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం పడుతుంది. కిలోకు 15 రూపాయలు, క్వింటాలకు 1,500 రూపాయలు అంటే 330 కోట్ల రూపాయలు ఇవాళ బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? పైగా ఇలా గ్లోబల్ టెండర్ల మీద గతంలో ధాన్యానికి వేసినటువంటి గ్లోబల్ టెండర్దారులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు, ఆ ఏజెన్సీలు ఎవరంటే ఇప్పుడు అంటే ఏ విధంగా కుమ్మక్కైలని చెప్పడానికి ఇలా మీ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది. కేంద్రీయ బండార్ అనే సంస్థ 57 రూపాయలు కిలో బియ్యానికి కోడి చేసిందండి నిన్న టెండర్లో. ఇంకొక సంస్థ ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీ అని 56 రూపాయల 90 పైసలు చేసింది, అంటే 10 పైసలు మాత్రమే తేడాతో చేసింది. మూడో సంస్థ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా 56 రూపాయల 90 పైసలే కేజీకి కోడి చేసింది. నాకాఫ్ అనే సంస్థ 56 రూపాయల 90 పైసలు మాత్రమే కోడి చేసింది. ఇంత పెద్ద టెండర్లో 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సప్లై చేసేటువంటి టెండర్లలో 10 పైసల తేడాతో 4 సంస్థలు పోటీ పడడం అంటేనే కుంభకోణం. ఇది మార్కెట్ విలువకు సమీపంలో లేదు, రూపాయి అటు ఇటుగా కూడా లేదు కనీసం. అంటే పూర్తిగా దీన్ని ప్లాన్ చేసి టెండర్ను రిన్యూ చేసి ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటువంటి కుట్ర చేశారు. పైగా ప్యాడీకి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో ఎట్లయితే గ్లోబల్ టెండర్లు నిర్వహించినటువంటి సందర్భంగా ఆ టెండర్లు దక్కిన సంస్థలే ఈ సంస్థలు. అంటే ప్యాడీకి ఏ టెండర్లు ఎవరికైతే దక్కినాయో ఆ సంస్థలకే మళ్ళా 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. రైస్ మిల్లుల దగ్గర అదనంగా టెండర్లు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఇచ్చింది. ప్రైవేట్ వాళ్ళు టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ ధర పోగా అదనంగా డబ్బులు వసూలు చేయడము, క్వింటాలకు 230 రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి, అధికారులకు కట్టాలి, తర్వాత ముఖ్యమంత్రి పేషికి కట్టాలి, సంబంధిత మంత్రి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లులను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్ దారులపైన చర్య తీసుకోవాలి. పైగా ఎక్స్టెన్షన్ గురించి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళకు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. వాళ్ళకి 3 నెలల టైంలో వాళ్ళు డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టలేదు ప్రభుత్వానికి. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంబంధిత కమిషనర్ గారు కూడా, డిఏ చౌహాన్ గారు ఐపీఎస్ ఆఫీసరు. వారు తప్పకుండా కూడా మరి రూల్స్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఇవాళ ఇన్ టైంలో డబ్బులు కట్టినటువంటి టెండర్దారులపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి ఈఓటీ ఇవ్వడం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఫైల్ నడుస్తుంది. అది సరైనది కాదు, దాని వెనుక భారీ కుంభకోణం ఉన్నది. ఇలా రైస్ మిల్లర్లను ఎవరిని అడిగినా చెప్తారు. ఇవాళ 57 రూపాయలు కోడి చేసిన సన్నబియ్యము రైస్ మిల్లర్లు కాన్సెంట్ ఇచ్చిళ్ళు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి. ఏమని? మేము 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల మరి సన్నబియ్యాన్ని మేము సప్లై చేస్తాము అని చెప్పి. ఇప్పుడు నేను రవీందర్ సింగ్ గారు మేందరం గతంలో సివిల్ సప్లైస్ చైర్మన్ చేసినాం. మేము ఉన్నప్పుడు ఎట్లుండేదంటే సన్నధాన్యమైనా దొడ్డు ధాన్యమైనా 20 రూపాయల తేడా ఉంటుంది ఎంఎస్పి, మీకు తెలుసు. 20 రూపాయల తేడా కాడ ఎందుకని చెప్పి యూనియన్ పిలిపించి మాట్లాడి జిల్లా కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే జేసీ గారు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి
ఎక్కడైతే సన్నధాన్యం ప్రొడక్షన్ వస్తూ ఉన్నదో అక్కడ సన్నధాన్యానికి సేకరణ సంబంధించిన సపరేట్ పీపీసీలు పెట్టి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి రైస్ మిల్లర్లకు చెప్పడం ద్వారా ఆ పంటను వాళ్ళ ధాన్యాన్ని దిగుబడి దించుకొని సపరేట్గా ఆనాడు మరి దొడ్డు బియ్యం ధరకే సన్న బియ్యాన్ని ఇచ్చేటువంటి ఆనవాయితీ ఈ రాష్ట్రంలో కొనసాగేది. కానీ వాళ్ళ సరికొత్త పద్ధతిలో టెండర్లు అని చెప్పారు, కిలోకు 15 రూపాయలు మార్కెట్ ధర కంటే పెంచారు. సో దీని మీద రేపు ఇవాళ అధికారాలు ఉంటే పోతాయి, కానీ అధికారులు ఇలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి చెప్పదలుచుకుని దీని మీద వ్రాతపూర్వకంగా చీఫ్ సెక్రటరీ గారికి, కమిషనర్ సివిల్ సప్లైస్కి వ్రాతపూర్వకమైన ఫిర్యాదు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మండే నాడు వ్రాతపూర్వక ఫిర్యాదు చేస్తున్నాం. ఓకేనా? పాత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ వందనాలు. గత 3 నెలల కింద ప్రభుత్వ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు ప్రగల్భాలు వలుకుంటూ నేను ధాన్యం టెండర్ పెడుతున్నా, ఆ ధాన్యం టెండర్లలో చాలా ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి లాభం చేస్తున్నా అని చాలా గొప్పగా స్వయంగా ఆయననే ప్రెస్ మీట్ చెప్పి పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మా ప్రభుత్వం గొప్పదని గొప్పగా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఈరోజు మీకు ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా గత 3 నెలల కింద మీరు పెట్టిన టెండర్ గన్ని బ్యాగులతో సప్లైతో పాటు కలిపి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు గ్లోబల్ టెండర్లో పిలిచి అందులో చాలా స్పష్టంగా కండిషన్స్ ఉన్నాయి. ఈ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 50% అమ్మద్దు, ఇతర రాష్ట్రాలనే అమ్మాలని ఉంది. అయినా కానీ 2007 రూపాయలకు టెండర్ పిలిచినాక 2223 రూపాయలు రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే ఒక్క క్వింటల్ మీద 216 రూపాయలు ఇంటూ 35 లక్షల మెట్రిక్ టన్ను, దాదాపు 700 కోట్ల పైన రూపాయలు ఈరోజు లాలుచి పడ్డది నిజం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. 35 లక్షల మెట్రిక్ టన్నులను ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసినావు? పాత ప్రభుత్వంలో ధాన్యం ఉన్నది, గోదాములలో ఉన్న ధాన్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది కాబట్టి వాటికి టెండర్ పెట్టినావు. మరి ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ధాన్యం ఎంత? నీకు ఇచ్చింది కేవలం 90 రోజులు 35 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలి, కానీ కేవలం నువ్వు తీసుకున్నది 2 లక్షల రూపాయలు, 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. మరి ఏం సమాధానం చెప్తావు? ఎందుకంటే నువ్వు ఎక్స్టెన్షన్ ఇవ్వాలనుకున్నావు కాంట్రాక్టర్లకు అంటే అదనంగా ఇంకా డబ్బులు పెంచుకోవాలి, రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేసుకోవాలి. రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి ధాన్యం తీసుకుంటలేరు, గోదాములో ఉన్న ధాన్యాన్ని కూడా నిల్వ ఉన్న ధాన్యాన్ని తీసుకుంటలేరు. పత్రికా మిత్రు ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి అడుగుతున్నా, ఒకసారి పెద్దపల్లివో ముకుందరెడ్డి గోడౌన్స్ అని పేరు పెట్టిన ఆ గోడౌన్లు ఫుల్ నిండి ఉన్నాయి. భూపాలపల్లివో అందులో ఒక భూపాలపల్లి 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది. వికారాబాద్వో ఎక్కడికి పోయినా కానీ ధాన్యం నిల్వలు ఉన్నాయి. నువ్వు పెట్టిన కండిషన్ ఏంటంటే ముందుగా గోదాములకి వెళ్ళి ఎత్తుకోవాలి, గోదాములు కాలైతే మళ్ళీ ధాన్యాన్ని నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టిన టెండర్లను డబ్బులు లెక్క మార్చుకున్నాం. ఇది నిజం కాదా అని అడుగుతున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఈరోజు 700 కోట్లు మీరు ఎన్నికలలో ఆర్ఆర్ ట్యాక్స్ కింద తీసుకున్నది నిజమా కాదా? ఎందుకు విజిలెన్స్ ఎవరైతే ప్యాడీ ఇస్తా అని రైస్ మిల్లర్లు అంటే ఆ ప్యాడీ మాకద్దు డబ్బులు కావాలని అడుగుతుండ్రు. మరి ఆ ప్యాడీ ఎవరు తీసుకోవాలి? ఈరోజు మిల్లలు నిండిపోయినాయి, ప్యాడీ మొత్తం గోదాములలో ఉంది, రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కనబడతలేవు అనుకుంటా. కాబట్టి మేము ఒకటి అంటున్నాం, ఈ ప్యాడీ టెండర్ ఏదైతే మీరు పెట్టినరో స్పష్టంగా 90 రోజుల కోసం పెట్టినరు. 3 నెలల టైం 15వ తారీఖున టెండర్ టైం అయిపోయింది. మళ్ళీ టెండర్లను ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఖబర్దార్ మేము తప్పనిసరిగా సిబిఐకి కంప్లైంట్ ఇస్తాం. దీనిపైన నువ్వు పెట్టిన కండిషన్ 90 రోజులు, నువ్వు పెట్టిన కండిషన్ ప్రకారం ఇచ్చే కదా. కానీ డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైనరు. ఈ గ్లోబల్ టెండర్ అనేది ఇది బోగస్ టెండర్. వీళ్ళిద్దరు కలిసి
అటు సన్న బియ్యంలో కానీ ఇటు దీంట్లో కానీ ఒకటే టెండర్లు ఉంటారు. ముఖ్యంగా ఇంకొక విషయం, 35 లక్షల మెట్రిక్ టన్నులని డిసైడ్ చేసింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చైర్మన్గా ఉన్నప్పుడే రైస్ మిల్లర్స్ చాలా స్పష్టంగా ఒక ఉత్తరాన్ని ఇచ్చిండ్రు. ఆ ఉత్తరం ఇప్పటికి కూడా ప్రభుత్వం మన కార్పొరేషన్ ఆఫీస్లో ఉంది. మేము ఇదే ధాన్యాన్ని ఏదైతే 2007 రూపాయలకు అమ్ముతున్నావో ఆ ధాన్యాన్ని 2100 కొనుక్కుంటామండి స్వయంగా అక్షరతలు రాసిచ్చిన కాగితం అక్కడ ఉంది, అది చూసినావా అని నేను అడుగుతున్నా. నీ పేజీలోనే ఉన్నది. మీరు ఏ పేజీలో అయితే ఉన్నారో అదే పేజీలో 2100 రూపాయలకు మేము ధాన్యాన్ని కొంటామని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వారి లెటర్ ప్యాడ్ల మీద 2100 కొంటామని రాసిచ్చిండ్రు. మరి అది ఎక్కడ బహిరంగపరచు? అట్లా కాకుండా 2007 రూపాయలకి ఇచ్చి ఈరోజు 2223 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇది అవినీతి కిందికి రాదా? ఈ ప్రభుత్వం తలుపులు తెరిచిందంటే నాకు ఇప్పుడు అర్థమైంది, అవినీతి కోసం తలుపులు తెరిచింది. ఎవ్వరికి తెలియకుండా రైతులందరూ వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులందరూ ఎలక్షన్లో ఉంటారనే ఉద్దేశంతో చాలా చక్కగా తెలివిగా ఈ డబ్బులను వసూలు చేస్తుండ్రు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా టెండర్లలో ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం ఇటు చట్టపరంగా ఇటు అన్ని రకాల వాటికి అడ్డుకుంటాం. ఏదైతే మీరు టెండర్ల ప్రక్రియ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారో దాంట్లో పూర్తి అవినీతి మయముంది. ఈ ధాన్యం టెండర్ కొనుగోళ్లలో అక్రమాలు విపరీతంగా జరిగినాయి. అవి టెండర్లు అనే పేరు తప్ప అవి టెండర్లు కాదు. కూకొని మాట్లాడుకున్నట్టు ఈ టెండర్ నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకో, నువ్వు ఈ రేటే నేను ఏ రేట్ వేస్తా. దిస్ కాల్ అండర్స్టాండింగ్ టెండర్స్. ఇవన్నీ గ్లోబల్ టెండర్లో అండర్స్టాండింగ్తో అయిన టెండర్లు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా మేము దీనిపై చర్యలు తీసుకుంటాం. మీరు మాత్రం ఎక్స్టెన్షన్ ఇస్తే మాత్రం అన్ని రకాల చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. రూపాయల నుంచి 2007 వరకు వివిధ రకాల కేటగిరీ చెందినటువంటి ధాన్యాన్ని టెండర్ వేసిన 10 రకాల టెండర్స్ ఉన్నాయి. అందులో మొత్తం రేట్ వచ్చి 1885 లోయెస్ట్, 2007 రూపీస్ హైయెస్ట్. మొత్తం గ్లోబల్ టెండర్స్ 35 lakhs మెట్రిక్ టన్స్ కెపాసిటీ ధాన్యం మొత్తం. ఇందులో మిల్లర్స్ దగ్గరటువంటి ధాన్యాన్ని వాళ్ళు మేము ఇస్తామన్నా కూడా ధాన్యం లిఫ్ట్ చేయట్లేదు. టెండరు దారులు లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నారంటే మాకు ఖర్చులు అయినాయి, మాకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మాకు ఖర్చులు అయినాయి ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఓపెన్గా బెదిరింపులో పాల్పడుతున్నారు. ఒకవేళ రైస్ మిల్లర్లు కనుక 2230 రూపాయలు కనుక ఇవ్వకుంటే, అంటే గవర్నమెంట్కి వాళ్ళు టెండర్ వేసింది 2007 రూపాయలు, మిల్లర్ దగ్గర వాళ్ళు వసూలు చేసింది 2230 రూపాయలు చొప్పున వసూలు చేయాలనేది హుకుం జారీ చేయడం. ఒకవేళ చెప్తే వినకుంటే అధికారులు పోయి మిల్లర్ల మీద కేసులు పెట్టడం, విజిలెన్స్ దాడులు జరగడం. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అధికారులు ఎప్పుడు పోతారు అక్కడికి? హెడ్ ఆఫ్ ది చైర్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అధికారులు పోయే అవకాశమే లేదు. టెండర్ వేసినటువంటి వ్యక్తి 2007 రూపీస్కి వేసిండు కదా, వేసిన వ్యక్తి ఒకవేళ రైస్ మిల్లర్ దగ్గర కనుక స్టాక్ లేకుంటే రైస్ మిల్లర్ ఇస్తే 2007 రూపాయలు చెల్లిస్తాడు. కానీ అట్లా కాదు, 2230 రూపాయలు కావాలి మాకు ఖర్చు అయినాయి. ఓపెన్గానే మాట్లాడుతుంది, సీక్రెట్ ఏం లేదు. సివిల్ సప్లైస్ కమిషనర్ ఆఫీస్కి పోయినా ఎక్కడికి పోయినా అందరూ మాట్లాడతారు. సో ఇదొకటి. రెండో విషయం ఏంది, ఇక్కడ మా రవీందర్ సింగ్ గారు క్లియర్ చెప్పారు, గోడౌన్స్లో ఇలా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నది. గోడౌన్స్లో ఉన్నట్టయితే లిఫ్ట్ చేయొచ్చు కదా, రైస్ మిల్ దగ్గర ఒక మిల్ దగ్గర ఉండొచ్చు, ఒక మిల్ దగ్గర లేకపోవచ్చు, అది వేరే ఇష్యూ. కానీ గోడౌన్స్లో నిల్వ ఉన్నటువంటి స్టాకును టెండర్దారులు 1 క్వింటాల్ కూడా ఇప్పటివరకు లిఫ్ట్ చేయట్లేదు, అక్కడి నుంచి లిఫ్ట్ చేయట్లేదు. రైస్ మిల్లుల దగ్గర ఉన్నటువంటి దానికి మట్టుకు డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఇష్యూ ఒకటి ధాన్యానికి సంబంధించి. దానికి 90 days టైం అయిపోయింది, 15th అయిపోయింది. కొన్ని 15th అయిపోయినాయి, కొన్ని లాస్ట్ 1 టెండర్లు 25th వరకు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈఓటీ కోసం మళ్ళీ ఫైల్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు టైం. ఎక్స్టెన్షన్ ఎందుకు అడుగుతున్నారు? 2230 రూపాయలు అంటే అదనంగా 230 రూపాయలు ఏదైతే వసూలు చేస్తున్నారో ప్రైవేట్గా రైస్ మిల్లర్లు ఎవరు ఇస్తలేరు కాబట్టి టైం ఎక్స్టెన్షన్ అడిగితే టైం ఎక్స్టెన్షన్ ఫైల్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఫైల్ ఇప్పుడు ఏంది ప్రాసెస్లో ఉన్నది.
ఫర్ ఈఓటీ. తర్వాత ఇప్పుడు ఈఓటీ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, ఈ నిమిషానికి 2007 రూపాయల ధరతోటే గవర్నమెంట్కి వస్తుంది. జమ మాత్రం 2230 రూపాయలు జమ చేసుకుంటున్నాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? 35 లక్షల టన్నులు అంటే 720 కోట్లు అవుతున్నాయి. 720 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్గా. ఇవాళ కమిషనర్ గారితో మేము ఇలా మాట్లాడిన ఫోన్లో, మండే నాడు అపాయింట్మెంట్ తీసుకున్నాం. మండే నాడు కమిషనర్ సివిల్ సప్లైస్కి, చీఫ్ సెక్రటరీకి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. తర్వాత ఈ రైస్ గురించి మీకు క్లారిటీ ఇచ్చినాము. రైస్ గురించి ఏంటంటే ఇలా ప్రైవేట్ మార్కెట్ ఎంత ఉందో ఎవరినైనా తెలుస్తుంది. ఇవాళ ప్రైవేట్ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలు. పైగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ప్రొక్యూర్ చేసేటువంటి రైస్లో అందులో సపరేట్గా ఒక జియో కూడా ఉంది. 10% వరకు నూకలు కూడా అనుమతిస్తారు. 10% వరకు నూకలు. కానీ ప్రైవేట్ మార్కెట్లో నూక లేని 1% కూడా నూక లేని నాణ్యమైనటువంటి రైసు ఇలా 42 నుంచి 45 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సన్న బియ్యం సేకరణ సందర్భంగా 10% బ్రోకెన్ కూడా అనుమతులు వచ్చినాయి. క్లైమేటికల్ కండిషన్స్, ఎండల తీవ్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనుమతులు ఉన్నాయి. అంటే 10% బ్రోకెన్ గల సన్న బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్ చేస్తానప్పుడు ఇంకా రేటు తక్కువనే ఉంటుంది తప్ప రేట్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. అలాంటిది ఒక కేజీకి 15 రూపాయలు ఇవాళ ఎక్సైజ్ కోడ్ చేశారు. ఇవాళ మళ్ళా గ్లోబల్ టెండర్లు ధాన్యానికి ఎవరైతే చేసిందో 4 కాంట్రాక్టర్లు, ఇలా రైస్ సప్లై కూడా ఆ 4 వేసి సేమ్ సంస్థలే చేసి. సో ఇదంతా కలిసి ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి ఒక అవినీతి అతిపెద్ద కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా మేము ప్రజలు చెప్పదలుచుకున్నాం. ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థ గత 9 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇలాంటివి లేవు. సివిల్ సప్లైస్లో ఇలాంటి టెండర్లని, గ్లోబల్ టెండర్లని గతంలో ఎప్పుడు పిలువలేదు. ఇంతకుముందు సప్లై మీకు అదే చెప్తా క్లారిటీ. ఇంతకుముందు ఎట్లుండదంటే ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జనరల్గా ఎంఎస్పి ధర ఎప్పుడు కూడా కామన్ గ్రేడు, ఏ గ్రేడ్ సంబంధించి 20 రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఎంఎస్పి ఎప్పుడు కూడా. సన్నధాన్యానికైనా దొడ్డు ధాన్యానికైనా 20 రూపాయలు మాత్రమే సన్నధాన్యానికి ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏం చేసేదంటే కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే జేసీ జిల్లాలో వాళ్ళు సివిల్ సప్లైస్ కలెక్టర్ డ్యూటీలో ఉంటారు కాబట్టి సన్నధాన్యం వచ్చినటువంటి ఏరియాని ఐడెంటిఫై చేసి 10 నెలలకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన కన్జంప్షన్ ఎంత అంచనా వేసి ఆ జిల్లాలకు అలర్ట్ చేసేది. ముందే స్పెషల్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది. సన్నధాన్యం వచ్చినటువంటి ఏరియా ఎక్కడ ఉన్నది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి ఒక అసెస్మెంట్ రిపోర్ట్ తెప్పించుకొని ఎంత దిగుబడి వస్తుంది చూసి అక్కడ టార్గెట్ ఇచ్చేది. అక్కడ పీపీసీ సెంటర్లో సన్నధాన్యం సేకరణ చేసి జిల్లా యూనియన్లతోటి ఒక కమిట్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని రాతపూర్వకంగా ఏ మిల్లకి ఏమంటారు సన్నధాన్యం అని సపరేట్ సన్నధాన్యం అక్కడే దిగుమతి చేపించి అందులో వచ్చేటువంటి పర్సంటేజ్, సన్నధాన్యానికి పర్సంటేజ్ తక్కువ వస్తుంది. ఏది రైస్ తక్కువ వస్తుంది దిగుబడి, తర్వాత దొడ్డు దానికి ఎక్కువ వస్తుంది. 2 కిలోలు తేడా ఉండేది. అయితే అక్కడ సన్న వడ్లనిచ్చి తిరిగి సన్న బియ్యం తీసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని మిల్లులకు సిఎంఆర్ టార్గెట్ ప్రత్యేకంగా మిల్లులకు ఇచ్చేది అప్పుడు. సో దానివల్ల అవి తీసుకొచ్చి ఆ గోడౌన్ సపరేట్ ఉండేది, ఈ దొడ్డు ధాన్యానికి సంబంధించినటువంటి ఈ సిఎంఆర్ గోడౌన్ సపరేట్ ఉండేది. సో దానివల్ల ఈ ఎక్స్పెండిచర్ ఇదంతా గతంలో ఎప్పుడు ఇట్లా వల్లేదు. సో ఫస్ట్ టైం ఇలాంటి టెండర్లు పిలిచిండ్రు. మళ్ళీ ఆ గ్లోబల్ టెండర్లు ఎవరైతే ఇన్ టైంలో ఇవాళ మీ ద్వారా మేము ప్రయాణికాన్ని చెప్పేందంటే ధాన్యం గ్లోబల్ టెండర్స్ వేసి ఇన్ టైంలో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా అదనంగా 230 రూపాయల క్వింటాలకు వసూలు చేసి 720 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్న ఆ టెండర్దారులకే అదే ఏజెన్సీలకు మళ్ళా సన్న బియ్యం సప్లై చేసే 2,20,000 క్వింటాల సన్న బియ్యం సప్లై చేసేటువంటి టెండర్లు వాళ్ళకే ఎట్లా దక్కుతాయి? వాళ్ళు మాత్రమే 10 పైసల తేడాతో ఇంత పెద్ద టెండర్లు 4 సంస్థలు 10 పైసల తేడాతో బహిరంగ మార్కెట్లో దొరికే సన్న బియ్యం రేటు కంటే 15 రూపాయలు ఎట్లా ఎక్కువ కోడి చేస్తారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అంటే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడి ఇది 6వ మాసం, 6 months ఎంటర్ అయినాము. రాజకీయాల్లో 6 మాసాలు చాలా పెద్ద సమయం. ముఖ్యంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కానివ్వండి, కొత్తగా గెలిచిన ఎంపీ కానివ్వండి,
కొత్తగా మంత్రి అయినటువంటి వ్యక్తి కానివ్వండి, మొదటిసారి ముఖ్యమంత్రి కానివ్వండి, మొదటి 6 మాసాలు చాలా ముఖ్యం. ఆయన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ అనేది అక్కడనే జరిగిపోతుంది. ప్రజలు, ఓటర్ మహాశయులు ఈ మొదటి 6 మాసాల్లో పట్టే అంచనా వేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఉండడం మొదటి 6 మాసాల్లో పట్టే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇంకా మా ఎమ్మెల్యే పని చేసేటోడు, మా ఎమ్మెల్యే పని చేయనోడు, మా ఎమ్మెల్యే బాతకాన్ని పెట్టేటోడు, లేకపోతే మా ఎమ్మెల్యే శ్రమించేటోడు, అది మొదటి 6 మాసాల్లో బట్టి నిర్ణయం చేస్తారు. ప్రజాప్రతినిధి ఒక అంచనా వేయడం అనేది ప్రజలు మొదటి 6 మాసాల్లో బట్టి అంచనా వేస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇది 6వ మాసం, ఇంకో జస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 6th మంత్. 6 మాసాల తర్వాత ఆయన చెప్పుకోదగ్గ ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, నా ప్రభుత్వం చేసేటువంటి పథకాలు, లేదా నీ ప్రజలకు సేవ చేసేటువంటి ఇది అని చెప్పేది దురదృష్టవశాత్తు ఒకటి కూడా లేదు. పోనీ కొత్తగా ముఖ్యమంత్రి అయినరు అని చెప్పి కూడా ప్రజలు సమయం ఇస్తారు, తప్పులేదు. ఇక్కడ 6 మాసాలు నిండుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానీ ప్రతిపక్ష మాటలు అది రుచించినా రుచించకపోయినా వినడం భావ్యం. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మీరు ఈరోజు కేబినెట్లో తీసుకుపోయే ముందు నిర్ణయాలలో రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రధానమంత్రి గారితో సహా చాలామంది ఎంపీలు, ఆ రోజు నేను ఎంపీగా ఉంటే పార్లమెంట్లో, స్వాగతించాలి. ఈ గొప్ప ఆలోచన చాలా గొప్పగా ఉంది, మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి 2-3 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి అమలు చేశారు, అమలు అవుతుంది. రైతు బంధు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు. ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం. రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని, ఒక ఇన్వెస్ట్మెంట్స్ సబ్సిడీలు ఇస్తారు. 75 స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే రైతుకి పెట్టుబడి ఇవ్వడం. ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా, మరి వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు సామాజిక వర్గంగా చూస్తే మనకందరికి తెలుసు, రోహిణి కార్తీ వచ్చిందంటే, అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తీ. ఇంకొక 10 రోజులు అయితే రోహిణి కార్తీ వస్తుంది. రోహిణి కార్తీ వచ్చిందంటే తొలకరి జల్లులు పడతాయి,
స్టార్ట్ అవుతుంది. ఎండ బాగుంటుంది తీవ్రంగా, అయినా వర్షం పడుతుంది. రైతు ఏం చేస్తాడు? సన్నకారు చిన్నకారు రైతులు బిక్కు బిక్కు అనుకుంటా అప్పు కోసం మరి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆసాముల దగ్గర కానీ లేదా పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల దగ్గర తిరుగుతుంటాడు. విత్తనాల కోసం, దున్నడానికి ఖర్చు, ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా, ఇవన్నీ సగటు రైతుకు అవసరం. నాటేయాలంటే పొలం దుక్కి దున్నాలి. అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇళ్ళ చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టాడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టాడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు ఇది. ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రైతు బంధు మొన్న ఎప్పుడు ఇచ్చింది? కోతలు కోసిన తర్వాత ఇచ్చింది. పంట చేతికి వచ్చి రైతు అప్పుడే అమ్ముకుంటున్నాడు, పైసలు వస్తున్నాయి, రైతుకు జేబులోకి పైసలు వస్తున్నాయి పంట అమ్ముకున్నప్పుడు. అప్పుడు రైతు బంధు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. సరే, ఈ 6 months మంచో చెడో జరిగింది, పక్కకు పెడదాం. ఇప్పుడు ఇంకో 10 రోజులకు ఏమొస్తున్నది? రోహిణి కార్తె వస్తున్నది. ఈసారి ఎర్లీ మాన్సూన్ అంటున్నారు. అంటే జూన్ మొదటి వారం లోపల వర్షాలు పడితే అని చెప్తున్నారు, వాతావరణ శాఖ చెప్తున్నది. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో మా యొక్క సూచన ఏంటంటే, మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి. రైతు బంధు ఇస్తారా, రైతు భరోసా ఇస్తారా, అది కూడా నిర్ణయం చేయాలి. రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఉన్నది. రైతు బంధు 10,000 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకం పేరు రైతు బంధు. 10,000 ఎకరానికి, ఖరీఫ్కి 5,000, రబీకి 5,000, అంటే వర్షాకాలంకి 5,000, యాసంగికి 5,000 ఎకరానికి చెప్పి నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీరు ఎన్నికల ప్రేమన్నారు రైతు భరోసా అని దానికి పేరు పెట్టారు, పెట్టి 15,000 చేశారు. అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి. మీరు నిన్నటిదానికి ఇచ్చింది రైతు బంధు, ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. మొన్న ఇచ్చిన పైసలు కూడా కేసీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలు డిసెంబర్ 2వ తారీఖు నాడు, నవంబర్ చివరిలో ఎన్నికల ముందు ఇచ్చేది ఉండే, డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వచ్చే వరకు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆపింది. సరే, మీరు ఆ 7,000 కోట్లు మీ ప్రయారిటీ ప్రకారంగా మీరు రిలీజ్ చేసుకున్నారు వేరే వేరే వాళ్ళకి. ఇంకా మొన్నటిదాకా 7,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి, అప్పచెప్పాడు. సరే, మీరు వేరే దానికి వాడుకున్నారు, మొన్నటిదానికి ఇస్తూనే ఉన్నారు, ఇంకా చాలామందికి ఇవ్వలేదు. కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి. జూన్ 1st వీక్లో మీరు ఎకరానికి 15,000 చొప్పున, అంటే పంటకు 7,500 రూపాయల చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన. ఎందుకంటే రైతు బంధు పేరే రైతు భరోసా మీ పేరులో. దీని ఉద్దేశం ఏంది? రైతుకి పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఇది వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో మీరు చర్చించి రైతాంగం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను. ఇదే సందర్భంలో మీరు ఎన్నికలప్పుడు బోనస్ రైతుకి ప్రతి క్వింటాల్కి
పంట పండించినటువంటి వరి ధాన్యానికి 500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 ఎకరాల వరి ధాన్యం నాట్లేస్తారు. దాదాపు 1 కోటి టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. ఇంకా గత లెక్కలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం ఎంత పంట పండింది, ఖరీఫ్లు ఎంత పండింది, రబీలు ఎంత పండింది, లెక్కలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అది వెబ్సైట్లో ఉంది. చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వర్షాకాలపు పంటలో మాత్రమే సన్నవడ్లు ఇస్తారు. యాసంగిలో సన్నపు వడ్లు నాటెయ్యరు రైతులు. కారణం ఏంది? అది సన్నపు వడ్లు మరి నవంబర్లో, డిసెంబర్ మొదటి వారంలో, చివరి వారం వరకు నాట్లేస్తారు. పంట మార్చ్, ఏప్రిల్, ఈవెన్ మే ఫస్ట్ వీక్లో వస్తుంది కోతలు. అప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటాయి. 36, 37, 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ వడ్లు పగిలిపోతాయి, సన్నపు వడ్లు. కాబట్టి రైతు యాసంగి పంట అంటే రబీలో సన్నపు వడ్లు నాటేయరు, కేవలం వర్షాకాలంలో వేస్తారు. వేసింది కూడా ఇంత చాలా తక్కువ. వర్షాకాలం అయితే 30 to 40% సన్నపు వడ్లు వేస్తారు, 60 to 70% దొడ్లు వడ్లు ఉంటాయి. ఇంకా యాసంగి రబీలు అయితే 10% కూడా వేయరు. ఏది సన్నపు వడ్లు, 90% దొడ్డు వడ్లు వేస్తారు. మీకు తెలుసు, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయం లోపల కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చారు. కూనారముని, జై శ్రీరామ్, తెలంగాణ మసూరి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి ఎట్లా కేటగరైజ్ చేస్తారు? అవి దొడ్డ, సన్న అనేది ఇంతవరకు కొన్ని వడ్ల కొన్ని కేటగిరీస్ తేల్చలేదు. ఇంకా నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ ఆ రకాలే. అదొక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు. మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు. మీరు కేవలము దాన్ని మీరు బోనస్ బోగస్ కోసం, బోనస్ బోగసే మీరు అట్లా ఆలోచిస్తే, చిత్తశుద్ధికి రైతుకి, నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్నపు వడ్లు, దొడ్డు వడ్లు ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. కారణం ఏంటంటే వాతావరణం. దీనిపైన నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఆనాటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టులు అందరం కూర్చొని ఆలోచించినాం. అసలు ఈ మనకు ఉన్నటువంటి వాతావరణం పట్టుకొని ఏదైనా రబీ అంటే యాసంగి పంట ప్రీపోన్ చేసుకోవచ్చా? కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఆలోచించారు దీని మీద. చలికాలం నాటు వేసిన తర్వాత పెరగదు, చలికి పెరగదు. కాబట్టి లేట్ ప్లాంటేషన్ జరుగుతుంది. లేట్ ప్లాంటేషన్ అయ్యేసరికి ఈల్డ్ లేట్గా మార్చ్ ఎండింగ్, ఏప్రిల్, మేలో పోతుంది. పోయేసరికి ఎండ తీవ్రత అవుతారు. కాబట్టి వడ్లు పగిలిపోయి నూకలవుతాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పి రీసెర్చ్ చేయమని చెప్పి కూడా మరి ఆనాటి ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వాన నిరంజన్ రెడ్డి గారు, నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సైంటిస్టులతో వీళ్ళందరూ చర్చించడం. జగిత్యాల, అదేవిధంగా మన కూనారం, మన అగ్రికల్చరల్ వరంగల్ రీసెర్చ్ స్టేషన్ అండ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ వీళ్ళంతా డిస్కస్ చేసినాం. కాబట్టి మీ మనసు పెట్టండి, మనసు పెట్టి ఆలోచించాలి దీని మీద. ఊరికే గడబడి చేసి తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు. ఇది తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు. కొంచెం సీరియస్గా ఉండాలి దీని మీద.
నేను అందుకే క్యాబినెట్లో కొంచెం మంచిగా డిస్కస్ చేసి ఈ వరి ధాన్యం ఇంత కొనాలి, ఎట్లా కొనాలి, రైతుకు పెట్టుబడి అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చినటువంటి మొన్నదానికి ఇచ్చేది దేనికి ఉపయోగపడేది? వాళ్ళకు ఉన్న అకౌంట్లో కొంత యాడ్ అయింది. మరి పంట పండితే కూడా కొంత డబ్బులు ఇచ్చేది కదా అమ్ముకున్న తర్వాత వాటికి. అప్పుడు కాదు కదా ఇవ్వవలసింది, ఎప్పుడు వాళ్ళు పెట్టుబడి ఇవ్వాలి. కాబట్టి ఈ బోనస్ బోగస్గా మార్చకండి. బోనస్ మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నిన్న మా నిరసనలు తెలియజేశాం. యావత్తు తెలంగాణలో పెద్ద స్పందన వచ్చింది మా నిరసన కార్యక్రమం తీసుకుంటే. ఎస్, ఫస్ట్ 2-3 నెలలు 100 రోజులు ఏమైనాయి, ఇప్పుడు ఏమైనాయి 180 రోజులు అయినాయి, 6 months. అండ్ నేను ఇంతమంది చెప్పినట్టు ఫస్ట్ 6 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వం నడవడిక, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఫస్ట్ 6 months ప్రజలు అంచనా కడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు మిగిలింది బహుశా ఇదే కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్. ఈ మళ్ళా 6 నెలలు దాటిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఇప్పుడు నిన్న మీరు ఎన్నికలైన తెల్లారే ఓట్లు పడి తెల్లారే 500 సన్న వడ్లకని అంటది. మరి ఒక 2 రోజుల ముందు చెప్తే అయిపో కదా. 2 రోజులు మొదలు ఇదే మాట చెప్తే డిపాజిట్లు రాకపో మీకు కాంగ్రెస్ పార్టీకి. ఈ వార్త 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీకి. మేము చెప్పిన ప్రజలకి, కానీ ప్రజలు ఓపిక అయ్యో ఇంకా టైం ఉంది కదా 6 నెలలు కదా అన్నారు. కానీ మీరు ఇంత ఓట్లు పడ్డ తెల్లారే మళ్ళీ 1 నిమిషం కూడా ఆగలేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే ఇవన్నీ చూడాలి. ఇంకా నిన్న మొన్న మా సీనియర్ లీడర్స్ ఇప్పుడే మేము లోపల కూర్చున్నప్పుడు చెప్తున్నారు, వరి ధాన్యం ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దై ఉన్నది. మీరు బోనస్ ఇస్తే బోనస్ కాదు, రైతు 2203 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర పలకడం లేదు ఊర్లలో. 1800కు అమ్ముకుంటున్నారు రైతులు. ఎవరికి? రైస్ మిల్లర్లకి. మేము బోనస్ అడగలేదా అంటే నేను ఉన్నదే గుంటలేడు బోనస్ ఏడు అడుగుతావా అయ్యా అని ఏడుస్తున్నారు రైతులు. కాబట్టి మీరు ఇవాళ క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చివరిగా మళ్ళీ చెప్తున్నాను, గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ, కొత్తగా మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ, ముఖ్యమంత్రి కానీ అంచనా వేసేది ఫస్ట్ 6 months. ఇంకా మీకు కేవలం 10 రోజులే బాకీ ఉన్నది. కాబట్టి మంచిగా ఆలోచించండి. రైతుల పక్షాన ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల్ని అమలు చేయండి అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను. జై తెలంగాణ.